నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్న అల్లీపురం డంపింగ్ యార్డును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అక్టోబర్ 2వ తేదీకంతా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు అన్ని జిల్లాలలో చెత్తను పూర్తిగా తొలగించే కార్యక్రమం చేపడతామని చెప్పారు. రానున్న 3 సంవత్సరాలలో రాష్ట్ర రాజధాని పనులు పూర్తి అవుతాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉందని చెప్పారు. విశాఖపట్నం అండ్ గుంటూరు చాలా చక్కగా జరుగుతున్నాయి. ఈరోజు విశాఖపట్నం సరౌండింగ్స్లో ఉండే మున్సిపాలిటీలో చెత్త డంపింగ్ ఇలా ఎక్కడ లేవు. ఏ రోజు ఆ రోజు తీసిపోయి దాంట్లో వేస్తారు, బాయిలర్లో బర్న్ అవుద్ది, దాని నుంచి స్టీమ్ ప్రొడ్యూస్ అవుద్ది, స్టీమ్ నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. అయితే ఈ ప్రభుత్వ రంగానే మళ్ళీ ముఖ్యమంత్రి గారు మనం ఏదైతే 2014-19లో చేసామో అలాంటి కార్యక్రమాలు చేయమంటే ఆల్రెడీ నెల్లూరుకి తర్వాత రాజమండ్రికి టెండర్లు అయిపోయినాయి. త్వరలో కడప, కర్నూలు 2, అదేవిధంగా తిరుపతి 1, అదేవిధంగా విజయవాడలో 1 ప్లాంట్ పెడుతున్నాం. ఈ ప్లాంట్లు వస్తే ఈ రాష్ట్రంలో చెత్త మొత్తం వెళ్ళిపోతుంది. ఏ రోజుకి ఆ రోజే ఇంకా ఈ డంప్ యార్డ్లు ఉండవు. ఇన్ని ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి గారు. విజన్ గత ముఖ్యమంత్రిలాగా ఊరికినే దౌర్జన్యాలు, అరెస్టులు, తెల్లవారులేస్తే ఏం చేస్తామా, ఎవరిని అరెస్ట్ చేస్తామా, తీసుకుని జైల్లో పెడతామా అనే ఆలోచన ఉండేవారు కాదు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమం ఏం చేయాలా, సంక్షేమంతో డెవలప్మెంట్ ఎలా చేయాలా, డెవలప్మెంట్ చేయకుంటే యువతకు ఉద్యోగాలు రావు, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది. సంక్షేమాలు చేయకుంటే పేదలు నిరుపేదలకు లిఫ్ట్ ఉండదు. అందుకని సూపర్ 6 కార్యక్రమం చాలా చక్కగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ రంగానే సూపర్ 6లో ముఖ్య భాగమైనటువంటి పెన్షన్స్ ఇచ్చాం. 3,000 నుంచి 4,000 చేసాం. వికలాంగులకు 6,000 చేసాం. బెడ్ మీద ఉండే పేషెంట్స్ అటెండర్ కావాల్సిన వాళ్ళకి 15,000 చేశారు. అదే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రోగ్రాం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. 3 సిలిండర్లు. నిన్న 12వ తేదీ 10,000 కోట్ల రూపాయలతో 60 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఖజానా ఖాళీ, అప్పులు చేసేటిపోయాడు, డబ్బులు లేవు, మీరు కట్టే ట్యాక్సులన్నీ అప్పులు పోతున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు తల్లికి వందనం ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తేదీ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 స్టార్ట్ చేస్తాను అనౌన్స్ చేశారు. అదేవిధంగా రైతు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా 20,000 ఇస్తా ఉన్నాం. దాన్ని కూడా ఈ జూన్ నెలలో 1 ఇన్స్టాల్మెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా సూపర్ 6 చాలా చక్కగా చేస్తున్నారు. అన్నా క్యాంటీన్స్ అని ఓపెన్ చేశారు 204. అవి కాకుండా మరొక 70 అన్నా క్యాంటీన్స్ రూరల్ ఏరియాలో కూడా శాంక్షన్ చేశారు. కానీ ఆ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఆ నాయకులు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళ యొక్క అధినేత ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అమరావతి రాజధానిలో వేసలు అంటారు. ఏంటంటే స్త్రీలని గౌరవించాల్సింది పోయి ఆ మాట అనొచ్చా? అంటే 2014-19లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా అమరావతినే క్యాపిటల్ అన్నాడు. 30,000 ఎకరాలు కావాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేయి ఎత్తాడు. ప్రభుత్వ రంగానే 3 ముక్కలాటని ఏది చేయలే. అయితే ఇప్పుడు ఎంతో వేగవంతంగా అమరావతి క్యాపిటల్ సిటీ ముందుకు పోతుంది. 10,000 మంది వర్కర్స్ చేస్తున్నారు. 50,000 కోట్లకి యాక్చువల్గా టెండర్స్ ఇచ్చాం. ఎంతో వేగవంతంగా చేస్తుంటే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మాట ఇచ్చాం ప్రజలకి. ఖచ్చితంగా చేస్తాం. అయితే ఒక భయం పట్టుకున్నది వాళ్ళకి. 5 సంవత్సరాలు మనం 3 ముక్కలు ఆటాడాం, వీళ్ళు రాగానే మొదలుపెట్టారు, రాజధాని అయిపోతుంది అనే ఉద్దేశంతో దానికి చెడ్డ పేరు తేవాలని మహిళల్ని కించపరుస్తూ వేసలం చేశారు. నిజంగా తప్పు. ఆ నాయకుడి లక్షణాలు అదే. ఎందుకంటే ఏదన్నా ఒక మంచి పని వేరే వాళ్ళు చేస్తుంటే అప్రిషియేట్ చేయాలా. ఏదేమైనప్పటికీ మా ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క డెవలప్మెంట్ రెండింటిని సమపాలంగా చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. ఎవరన్నీ చేసినా చేస్తూ ఈరోజు నెల్లూరులో తీసుకుంటే నెల్లూరు ఎమ్మెల్యేగా అనేక కార్యక్రమాలు టేకప్ చేసాం. అన్ని పార్కులు టేకప్ చేసాం. అన్ని స్కూళ్ళు రెనోవేషన్ స్టార్ట్ చేసాం. అంగన్వాడీ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. అదేవిధంగా యూజీడీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఏదైతే వాళ్ళు నిలిపేశారో దాన్ని కూడా స్టార్ట్ చేశారు. త్వరలో డ్రైన్స్ ఏదైతే వర్షం వస్తే పోయే నీళ్లు కానీ ఇంటి నుంచి వచ్చే వేస్ట్ పోయేది కానీ ఆ డ్రైన్స్ కూడా త్వరలో టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ.